పులిదాడిలో మహిళ మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా మృతదేహంతో ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. పులిదాడిలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. జిల్లా కాగజ్ నగర్ మండల్ గన్నారం ప్రాంతంలో మోర్ల లక్ష్మి అనే మహిళ పైన ఈరోజు ఉదయం పత్తి చేనుకు వెళ్లి పత్తేరే క్రమంలో పులిదాడి చేసింది. ఈ పులిదాడిలో ఆమె మృతి చెందింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే చివరిది కాదు, ఇదే మొదటిది కాదు. గతంలో అనేక మందిని పులి చంపింది. పులే కాకుండా ఏనుగు కూడా దాడి చేసి చంపింది. ఇట్లాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నా కూడా ఫారెస్ట్ అధికారులు కనీసం చలనం అనేది లేదు. చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పులిని ట్రాకింగ్ చేయాలి. ప్రజలకు ముందే హెచ్చరించాల్సిన అవసరం ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పులి వచ్చిందని చెప్పేసి 2 రోజుల ముందే చెప్పిన తర్వాత కూడా ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం ఫారెస్ట్ అధికారుల యొక్క ఇది నిర్లక్ష్య ధోరణి తెలియజేస్తా ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. పులిదాడిలో మహిళ మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా మృతదేహంతో ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలంటూ కూడా బైఠాయించారు. పులిదాడిలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం పత్తి చేనుకని చెప్పి పనికెళ్ళినటువంటి మహిళపై పులి దాడి చేయడం, ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు చనిపోవడం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇదంతా జరిగిందంటూ బైఠాయించి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జిల్లా గన్నారం గ్రామానికి చెందినటువంటి మోర్ల లక్ష్మి అనే మహిళ ఉదయం పూట పత్తి చేనుకు వెళ్ళగా పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకి తీవ్ర గాయాలు కావడంతో అయితే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే ఆమె మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా కలిసి ఇటు అటవీ శాఖ కార్యాలయం ముందు లక్ష్మి మృతదేహాన్ని ఉంచి అయితే ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రామస్తులు కూడా చెప్తున్నది ఒకటే, గత 2 రోజుల క్రితం పులి సంచారం ఉన్న నేపథ్యంలో తాము అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ఘటన జరిగిందనేసి ఇటు గ్రామాల ప్రజలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి పులిదాడిలో 3 మృతి చెందారు. ఏనుగు బీభత్సంలో కూడా 2 మృతి చెందిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఇటు ప్రభుత్వం నుంచి అందిస్తామన్న పరిహారం అందించలేదనేసి అయితే ఆరోపణలు అయితే వెల్లువేస్తున్నాయి. లక్ష్మికి సంబంధించి ఇటు పులిదాడిలో చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి కానీ గ్రామస్తుల నుంచి కానీ డిమాండ్ అయితే కూడా వినిపిస్తుంది. లక్ష్మి మృతికి ఇటు ప్రభుత్వం నుంచి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు 5 ఎకరాల పట్టా భూమి కేటాయించాలి. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పన చేయాలనేసి వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటు మృత్యువాత పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. పులిదాడుల్లో ఈ ఘటన కూడా కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనేసి ఇటు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.